జీరో కౌంట్ నుంచి హీరోగా మారొచ్చా? జీరో కణాలున్నా కూడా ప్రెగ్నెన్సీ న్యాచురల్గా పొందొచ్చా? ఇది ప్రపంచం అంతా కూడా అడిగే ప్రశ్న. దీనికి పరిష్కారం కేవలం విజయవాడలో ఉంది. జీరో కణాలున్నా కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు, హీరోలాగా మారచ్చు. ముందుగా సినిమాల్లో ఉన్న హీరోలకి మనం చాలా చప్పట్లు కొడతాం, వాళ్ళని అభిమానిస్తాం. రియల్ హీరో మన ఎదురుగుండా వచ్చేటప్పటికి మనకు అర్థం కాదు. సినిమాల్లో హీరోల కన్నా రియల్ హీరోలు వెరీ స్ట్రాంగ్. ముందుగా వారికి గట్టిగా ఒక చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేసి మొదలెడదాం. దుర్గా చందర్ గారు హైదరాబాద్ నుంచి వచ్చారు. పెళ్ళయి 8 ఏళ్ళు, ఒక్క బిడ్డ కూడా చేతిలో లేదు. తిరగని హాస్పిటల్ లేదు, వెళ్ళని ప్లేస్ లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా అందరూ కణాలు లేవంటున్నారు, ఐవీఎఫ్ అంటున్నారు, రకరకాలు అంటున్నారు, ఆపరేషన్లు అంటున్నారు. ఏం చేసినా ఫలితాలు లేవంటున్నారు, గ్యారంటీ ఇవ్వమంటున్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో బిడ్డ లేకపోతే భార్య పడే బాధ చూస్తూ ఒక పక్క, చుట్టుపక్కల వాళ్ళందరూ అనే చూటీపోటీ మాటలు ఒక పక్క, వీటన్నిటినీ భరిస్తూ కూడా మరి ఒక సాహసోపేతంగా మనిషి భగవంతుని నమ్మి ఎక్కడొక చోట పరిష్కారం దొరకపోద్దా అని వెతుకుతూ యూట్యూబ్లో మన వీడియోని చూశారు. అది కూడా ఒక స్నేహితుడు తనకు తెలియజేస్తే ఆయన కూడా మన గురించి తెలిసింది. 6 yearsలో వాళ్ళకి కన్ఫర్మ్ అయింది. వాళ్ళకు కూడా కన్ఫామ్ అయితే ఇదిగో ఇక్కడ విజయవాడలో డాక్టర్ గారు ఉన్నారు, వారి దగ్గరికి వెళ్తే ఏ సమస్య ఉన్నా కూడా ఆయన ప్రెగ్నెన్సీ తెప్పిస్తాడు కేవలం మందులతో. అది కూడా ఇంగ్లీష్ మందులతో. ఎలాంటి కుట్లు ఉండవు, కోతలు ఉండవు, రక్తపు చుక్కలు ఉండవు, మత్తులు ఉండవు, ఐవీఎఫ్లనే గోల ఉండదు, ఆపరేషన్లనే మరి గల్లరి ఉండదు. చక్కగా వెళ్ళు తెచ్చుకోండి అని చెప్పి భగవంతుడు ఆ స్నేహితుడు రూపంలో వచ్చి ఆయన్ని ఇక్కడ వరకే లాక్కొచ్చి మన మందులు వాడేటట్టు చేసి ఈరోజు ప్రెగ్నెన్సీ ఇప్పించాడు. చూడండి, ఆయన సక్సెస్ స్టోరీని ఒక్కసారి మనం వారి మాటల ద్వారా విందాం. వినే ముందుగా వారి ప్రెగ్నెన్సీ కన్ఫర్మా కాదా మరి నమ్మాలిగా మీరు. ప్రపంచం అంతా సాధ్యం కాదంటున్న దాన్ని ఈ డాక్టర్ గారు వైఎస్ బాబు గారు సాధ్యం చేశారంటే నిజమా? ఇదే ఫస్ట్ కాదు, ఇదే లాస్ట్ కాదు. ఎన్నో సక్సెస్ వీడియోలు ఉన్నాయి. ఆయన కూడా ఆ వీడియోలు చూశారు. ఇవాళ ఆయనే ఒక సక్సెస్ వీడియోగా మారిపోయారు. అంతేనా? ఆ వీడియోలను చూశారు, ఇక్కడికి వచ్చారు, ఇవాళ ఆయనే ఒక సక్సెస్గా మారారు. భగవంతుని నమ్మిన వారు ఎప్పుడూ కూడా ఓడిపోరు అనడానికి నిదర్శనం. ఎన్ని సైతాన్లు వచ్చి ఆయన్ని బాధ పెట్టినా, భయపెట్టినా లొంగకోకుండా నిర్భయంగా నిలబడి భగవంతుడు ఏదో ఒక దారి చూపిస్తాడని భావించి ఆ దారిలో నడిచి ఈరోజు విజయం పొందాడు ఆయన. చూడండి, ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిందని వారు మాకు ఫోన్ చేసి చెప్పారు. 3 నెలల మందులు వాడింది మన దగ్గర, అంతే. 3 నెలల మందులు వాడారు. 3 నెలలకే ఆవిడ డేటు మరి రాలేదు. రాకపోతే డాక్టర్ గారు మాకు డేట్ రాలేదు, ఏమిటో చూడండి అని చెప్పి యూరిన్ టెస్ట్ రిపోర్టు మాకు వాట్సాప్ పెట్టారు. మన టెలికాలర్లో నాకు చూపిస్తే, అమ్మ ఒక్కసారి బ్లడ్ టెస్ట్ స్కానింగ్ కూడా తీయించుకోమనండి అన్నాను. ఆ బ్లడ్ టెస్టే బీటా హెచ్సిజీ. 5 దాటాలన్నాను, 5 కాదండి, 1059 వచ్చింది ప్రెగ్నెన్సీ కన్ఫామ్. మరి వచ్చిన ప్రెగ్నెన్సీ ఎక్కడొచ్చింది? గర్భసంచిలో వచ్చిందా, ట్యూబుల్లో వచ్చిందా? అది తెలుసుకోవడం కోసం దగ్గరలోనే వారికి తెలిసిన నమ్మకం ఉన్న స్కానింగ్ సెంటర్కి వెళ్ళి టెస్ట్ చేయించుకుని స్కాన్ తీయించుకుని మాకు పెట్టమన్నాం వాట్సాప్లో. అక్కడికి వెళ్ళి స్కాన్ తీయించారు. అక్కడున్న డాక్టర్ గారు కూడా చూసి చక్కగా ప్రెగ్నెన్సీ ఉందమ్మా, సింగిల్ ఇంట్రా యూట్రైన్ జెస్టేషన్ 5 weeks 5 days అని చెప్పి ఇచ్చారు. డెలివరీ డేటు 19/8/2026 ఆగస్టు 19వ తారీఖున బిడ్డ ఈ లోకానికి రాబోతున్నాడు లోక రక్షకుడు లాగా. చూడండి, డెలివరీ డేట్ కూడా వచ్చేసింది. 8 ఏళ్ళ వెయిటింగ్, 8 ఏళ్ళ నరకం, 8 ఏళ్ళ బాధ, 8 ఏళ్ళ శ్రమ,
8 ఏళ్ల ఓర్పు ఈనాటికి ఒక ఫలితం రూపంలో భగవంతుడు చూపించి ధైర్యం ఇచ్చాడు. సార్, మీ సక్సెస్ స్టోరీ ఏమిటి? నా గురించి ఎలా తెలిసింది? ఇక్కడికి వచ్చాక మీకు ఏమనిపించింది? ఇక్కడ మందులు వాడేటప్పుడు ఎలా ఉంది? మందులు వాడేసిన తర్వాత మీకు ప్రెగ్నెన్సీ వచ్చాక ఇప్పుడు ఏమనిపిస్తుంది అనేది చెప్తే ఇంకా చాలామంది కణాలు లో అని, మొటిలిటీ లేదని, మార్పాలజీ లేదని, కౌంట్ 0 అని, డోనార్ అని, ఐవీఎఫ్లని బయట ఎన్నో రకాలైన భయభ్రాంతులు గురి చేస్తున్నారు. అలాంటి వాళ్ళందరికీ మీరు ఒక రోల్ మోడల్ లాగా మిమ్మల్ని చూసి వాడు మోటివేట్ అయ్యి, ఇన్స్పైర్ అయ్యి, చనిపోవాలనుకున్న వాళ్ళు కూడా మళ్ళా ముందుకొచ్చి చక్కగా మందులు వాడుకొని సక్సెస్ అయ్యేటట్టుగా మీ జీవితం ఉంది, మీ యొక్క ప్రయాణం ఉంది. కాబట్టి మీరు షేర్ చేసుకుంటే ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా వాళ్ళలో కూడా ధైర్యము, వాళ్ళలో కూడా కొంత రకమైన ఆశ కలిగే అవకాశం ఉంది. చెప్పండి సార్. నా పేరు దుర్గా చంద్ర అండి. నా పెళ్ళయి 2016. ఇది ఒక 17-18 దాకా నార్మల్గా నడిచింది. దాని తర్వాత హాస్పిటల్కి లైన్ కట్టిన 19-20 స్టార్ట్ అయితేనే ఉంది. అంత రిలేటివ్ అందరూ అని అంటే ఇంకా లేట్ అవుతుంది, ఇంత టెక్నాలజీ వచ్చింది, ఏమైందని మా మిస్సెస్ ఒకటే పట్టుకుంది. ఐవీఎఫ్ 2 తప్ప ఎక్కడైనా పోదామని ట్రై చేస్తూ ఉన్నాం. మధ్యన కోవిడ్ వచ్చింది. ఒక 2 years అది బ్రేక్ అయిపోయింది. ఇక తిరగని ఇవి లేదు, కానీ ఐవీఎఫ్ సెంటర్కి అయితే పోలేదు. ఏ డాక్టర్ దగ్గర పోయినా అన్ని రిపోర్ట్స్ అయితే మళ్ళీ దాని తర్వాత ఐవీఎఫ్కి వెళ్ళిపోయి అంటారు. ప్రాబ్లం ఏమి కనిపించలేదు. అదేంది కౌంట్ తక్కువ ఉంది, ఇక లాంగ్వేజ్ వీళ్ళ డాక్టర్ లాంగ్వేజ్లోనే చెప్తున్నారు. అందరూ ఇంటున్నాం అంతే. కానీ ప్రతి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, ప్రతి ఆయుర్వేదిక్ అవి అన్నీ ఆమె తిని ఆమె హెల్త్ ఇబ్బంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎవ్రీథింగ్ అట్లా వస్తూనే ఉన్నాయి. నాకు అట్లనే వస్తున్నాయి. ఆ డాక్టర్ దగ్గర పోతే ఆల్కహాల్ తీసుకోవద్దు, నార్మల్ ఆల్కహాల్ నడుస్తుంటా, స్మోకింగ్ అవన్నీ ఏం లేదు, జస్ట్ ఆల్కహాల్ తీసుకోవద్దని అంటారు. అయితే అవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడికి వచ్చి అదే సీట్లో కూర్చున్నాను. లాస్ట్ జూన్ కూర్చొని నేను చూస్తున్నాను, సార్ చెప్తున్నాడు, వింటున్నాం, ఇవి చూస్తున్నా, అవి అన్నీ ఉంటే నడుస్తుంటాయి కదా. అంటే నార్మల్ సరే, డోంట్ మైండ్ అంటే పెయిడ్ ప్రమోషన్స్ అవి ఇవి అనిపిస్తుంటాయి కదా. నేను అట్లా అంత పెద్ద పెట్టుకోలేదు. మా మిస్సెస్ అయితే చాలా ఫుల్ ఫ్లెడ్జ్గా వచ్చేసింది, కన్ఫామ్ ఇక్కడనే అయిపోతుంది. ఏ డాక్టర్ దగ్గర పోయినా మేము లాస్ట్ సార్ మీ చేతిలోనే అయిపోవాలని మేము అడుగుతుండే. సార్ దగ్గర రాగానే సార్ అన్నాడు, మీరు వచ్చిరంటే నా దగ్గర అయిపోయినట్టే మీది అని అన్నాడు. అదొకటి కాన్ఫిడెన్స్ వచ్చింది. టాబ్లెట్స్ కూడా ఫస్ట్ జూలైలో స్టార్ట్ చేసాం. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ నుంచి మధ్యలో 1 month ఏమో రాలేదు. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ తీసుకున్నాం, మిగిలిపోయినాయి. ఇప్పుడు టాబ్లెట్స్ అయితే మిగిలిపోయినాయి. అంటే మాకు కోరింది ఏంటంటే ఐవీఎఫ్కి పోకుండా సక్సెస్ఫుల్ అయిపోయింది సార్ దగ్గర అయితే. ఈ సార్ ఒకటే అయిపోయినావు, నువ్వు దుబ్బగా ఉన్నావా, బక్కగా ఉన్నావా, తాగుతున్నావా, తింటున్నావా, వాళ్ళకు కూడా అయినాయి కదా. మీరు ఒక్కలే తాగుతున్నారు, మీకు ఒక్కరికే అవుతలే అని కాదు. అంటే ఆ కాన్సెప్ట్ అయితే నచ్చింది నాకు. ఇప్పుడు ఇక్కడ పోయినా మీరు ల్యాప్టాప్లో పనిచేస్తున్నా, అయితే ల్యాప్టాప్ బంద్ చేశాను, తాగుతున్నారా తాగుడు బంద్ చేశాను. అంటే ఏదో ఒకటి లూప్ అంటే చెప్తాను అన్నమాట, ఆ వీక్నెస్ మనది. కానీ ఈ సార్ దగ్గర వస్తే నువ్వు బక్కగా ఉన్నావా, లావు ఉన్నావా, తాగుతున్నావా, తింటున్నావా, అవి కాదు. నీకు ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడనే నేను సొల్యూషన్ ఇస్తాను. అంతేగాని అన్నీ నువ్వు మొత్తం బంద్ చేసుకొని ఇక్కడ కూర్చుంటే కాదు. అంత అలవాటు ఉన్న వాళ్ళు కూడా లేదా అంటుంది సార్. అంటే అంత ఆ కాన్సెప్ట్లోనే నేను ఇక్కడ వచ్చేసిన అంతే. మనకు ఫస్ట్ మీకు ఎవరు చెప్పారండి? మా నల్గొండలో మా రిలేటివ్ ఉంటుందండి. ఆయనకి ఎలా తెలుసు? ఆయనకి ఇక్కడికి వచ్చే వాళ్ళు డ్రైవర్ అయినా, ఆ డ్రైవర్ ఈనాడు అంటే వాళ్ళకి 6 years తర్వాత ఇక్కడికి వచ్చినాక కన్ఫర్మ్ అయింది అనమాట. ఆ డ్రైవర్ మా మామయ్య వాళ్ళ ఫ్రెండ్. అది డిస్కషన్ చేస్తుంటే ఇట్లా తెలిసింది. ఆయన ఇక ఇమీడియట్గా ఇక్కడ రమ్మని అంటే ఫస్ట్ మేము నమ్మలేదు, హైదరాబాద్ లేని డాక్టర్లు ఉండరా మాకని. కానీ అంతే అది హైదరాబాద్లో ఉన్న డాక్టర్లు మాత్రమే డాక్టర్లు, మిగతా ప్రపంచంలో ఉన్న డాక్టర్లు ఎవరు డాక్టర్లు కాదు. నార్మల్ చెప్తుంది. అంటే డాక్టర్లు అక్కడ ఉన్నదానికి కొంతమంది క్వశ్చన్ వేసారు మమ్మల్ని. ఇప్పుడు అడుగుతారు మా బ్రదర్ కానీ మా సిస్టర్ కానీ, అబ్బా ఇక్కడ తక్కువ విజయవాడ దాకా పోతున్నాం అన్నారు. ఆయన కూడా అంతేకాదు, మిమ్మల్ని కూడా అదే అడుగుంటారు. మీరు ఇక్కడికి వస్తున్నా కూడా కొంతమంది చెప్పుకోకుండా వచ్చి నిజమే కదా. ఇప్పుడు వీళ్ళు కూడా అదే పరిస్థితి. అంటే నా ఇన్నర్ ఫీలింగ్ చెప్తున్నాను, అదే చెప్పాలి. ఇప్పుడు వాళ్ళ మనసులో కూడా అదే. వెళ్ళేటప్పుడు ఎవరా మా బ్రదర్ కానీ యూట్యూబ్ లో అంటే పెయిడ్ ప్రమోషన్స్ ఉంటాయి. అవును, నార్మల్ మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ ఉన్నారు. నేను ఒక్కలేనా అంట పెయిడ్ ప్రమోషన్స్ రావా అంటే అట్లా కాదు కదా. ఒక్కరోజు అంటే 2 రోజులు కాదు, ఇంత వ్యూవర్స్ కింద చూస్తే కూడా అర్థమైపోయింది. అంటే మా ఈమె రోజు అది గోవిందమాల లెక్క ఆమె రోజు సార్ యూట్యూబ్ చూస్తూనే ఉంది. ఇప్పటి కూడా చూస్తూనే ఉంది. ఈరోజు వస్తానన్నది కానీ
6th వీక్ ట్రావెలింగ్ హైదరాబాద్ నుంచి వద్దన్నట్టు నేను ఆవిడ వీడియో కాల్ చేసి మాట్లాడు. డాక్టర్ గారు చూడాలి, డాక్టర్ గారు నోటి మాట ద్వారా ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అని వినాలి, నేనే వచ్చేస్తానని చెప్పి ఆవిడ పట్టుబడితే ఎందుకే డాక్టర్ గారే వద్దంటే నువ్వెక్కడ వస్తావు, హైదరాబాద్ నుంచి ఎందుకు జర్నీ వద్దని ఆయనే అన్నారు కదా. నేను చెప్పాను భార్య రావక్కర్లేదమ్మా, వేవుళ్ళు ఉంటాయి, అలాగే రావడానికి జర్నీ చేయాలంటే ఇబ్బంది ఉంటుంది, ప్రెగ్నెన్సీ కూడా ఏదన్నా పోద్దేమోనని పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు భయపెడతారు, ఇవన్నీ ఎందుకు వచ్చింది, నువ్వు రాకులే, భర్తను పంపించు చాలు, భర్త ప్రెగ్నెన్సీ పోయే ప్రెగ్నెన్సీ కాదు, ఇది స్టాండర్డ్ ప్రెగ్నెన్సీ, ఒక బస్సు ట్రైను విమానం పోగట్లేదు ఆ ప్రెగ్నెన్సీ, కాబట్టి ధైర్యంగా ఆయన పంపించు, నీకు ఏమైతే ఉందో, ఏ టెస్ట్ కావాలో, ఏ స్కానింగ్ కావాలో అవన్నీ నేను వాట్సాప్లో పెట్టా, ఒక ప్రిస్క్రిప్షన్ రూపంలో పెడితే దగ్గరలో నమ్మకం ఉన్న చోట వాళ్ళకి తెలిసిన చోట చేయించుకోమన్నాను, వాళ్ళు చేయించుకుని మళ్ళీ మాకు వాట్సాప్లో రిపోర్ట్స్ పెట్టారు. నా సొంత వాయిస్తో కంగ్రాచులేషన్స్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యింది అని వాయిస్ చెప్పి ప్రెగ్నెన్సీ మందులు తీసుకెళ్ళడానికి భర్తను రమ్మన్నాను, భార్య రాకపోయినా పర్లేదన్నా. ఆ మ్యాజిక్ మీ జీవితంలో కూడా వచ్చింది, మిరకల్ చేసింది. యాక్చువల్గా 2019లో మీ వీడియో చూసింది కానీ అప్పుడు రాలే, అదే మీరు అన్నట్టు సైతాన్ అడ్డుపడ్డట్టు, సైతాన్ రానివ్వదు, అప్పుడు గుర్తుకొచ్చిన పొలాలు తిరుగుతుంది ఈ మధ్య. ఈ వాటికి పిల్లడు కాలేజ్ స్కూల్కి వెళ్ళిపోయాడు, అదే అవుతుంది సార్. సైతాన్ రానివ్వదు, పెళ్ళాం నెత్తి మీదకి ఎక్కి మొగుడు ఒక దెయ్యమంటది, మొగుడు నెత్తి మీదకి ఎక్కి పెళ్ళాం ఒక దెయ్యమంటది, ఇద్దరిని కొట్టుకోమంటది, తిట్టుకోమంటది. సందులో డాక్టర్ లేడా, గొంతులో డాక్టర్ లేడా, అక్కడ చూడు కణాలు టెస్ట్ ఫ్రీ అంట, ఐయుఐ కూడా ఫ్రీ అంట, స్కానింగ్ కూడా ఫ్రీ అంట, ఐవీఎఫ్ సెంటర్ వాళ్ళు క్యాంప్ పెట్టారు, వెళ్ళు పద పద అంటది. తీరా అక్కడికి వెళ్ళాక లోపలికి వెళ్ళాక కణాలు బాలేదు, అండాలు బాలేదు, ఐవీఎఫ్ చేయించుకోకపోతే ధ్వంపనాశనం అయిపోతారు. 3 నెలల లోపల మీరు ఆ 3 అండాలని గట్టిగా ఐవీఎఫ్ చేసేసి ప్రెగ్నెన్సీ తీసుకోకపోతే సర్వనాశనం అయిపోతారు అని చెప్తారు. ఐవీఎఫ్ మాత్రం ఫ్రీ లేదు, ఐవీఎఫ్కి నో గ్యారెంటీ, ట్యాగ్ లైన్ మాత్రం మారదు, రేట్లు మారుతాయి తప్ప. ఒక మేడం గారు 3 లక్షలు చేస్తారు, ఒక అన్నయ్య గారు 4 లక్షలు చేస్తారు, ఒక తాతగారు 6 లక్షలు తీసుకుంటారు. రేట్లు మారుతాయి తప్ప, డిస్కౌంట్లు అటు ఇటు అవుతాయి తప్ప ట్యాగ్ లైన్ మాత్రం మారదు. నో గ్యారంటీ, 3 లక్షలు కట్టినా నో గ్యారంటీ, 6 లక్షలు కట్టినా నో గ్యారంటీ, 2 లక్షలు కట్టినా నో గ్యారంటీ. ఇది కానీ గ్యారంటీగా ప్రెగ్నెన్సీ వచ్చే విధానం డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా. నేను ఏ రోజు చెప్పా, 100%. మీరు పుట్టారంటేనే మీకు బిడ్డ పుట్టి తీరుతారు, ఇది ఎవ్వడూ ఆపలేడు. ఇక్కడ మీరు పుట్టారంటే మీరు దెయ్యాలైతే తప్ప నేను చెప్పలేను. మీరు మనుషులు అనుకుంటే, మీరు పుట్టారు అనుకుంటే మీకు పిల్లలు పుట్టి తీరుతారు. ఇక మరి ఏంటండి మాకు పుట్టట్లేదు, రిపేర్. 10 కోట్లు పెట్టిన కారు అయినా ఆగిపోద్ది, ఆగదా? జర్ర 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 వెళ్ళిపోద్దా? పెట్రోల్ లేకపోతే ఆగిపోద్ది. రిపేర్, 1 లీటర్ పెట్రోల్ పోయి పని చేస్తుంది, వెళ్ళిపోద్ది. అది ఆగిపోయింది కాబట్టి వేస్ట్, తీసేయి, కొత్త కారు కొని డోనార్. ఏమిటది? ప్రతి పద్ధతికి ఒక రిపేర్ ఉంటుంది, ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. పరిష్కారం లేని సమస్యే లేదు. సమస్య వచ్చింది అంటే దానికి పరిష్కారం ఉంది, అది నువ్వు కనిపెట్టాలి, అది చెప్పే గురువు దొరకాలి, వైద్య గురువు. అలాంటి గురువు దొరకాలంటే నీకు దేవుడు దయ ఉండాలి. ఆ దేవుడు దయ ఉన్నప్పుడు మాత్రమే డాక్టర్ వైఎస్ బాబు వీడియో చూడగలుగుతావు, చూసి మరలా ఇక్కడికి రాగలుగుతావు, మా దగ్గర నిలబడి ప్రెగ్నెన్సీ తెచ్చుకోగలుగుతారు. అది నేను చెప్పగలిగింది. ఏది ఏమైనా వారు పడిన బాధ, ఎన్నో ఆపరేషన్లు చేయించుకున్నారు, ఎన్నో రకాలుగా తిప్పలు పడ్డారు. వాళ్ళు చెప్తే ఎజూస్పెర్మియా, వెరికోజీలు, ఐవీఎఫ్ డోనార్ అని చెప్పినా ధైర్యం కోల్పోకుండా న్యాచురల్గా తెచ్చుకోవాలి. మేము నా భార్యని హింస పెట్టకూడదు, ఆ ఐవీఎఫ్లు అనే పేరుతో మా ఆవిడ్ని నరకం చూపించకూడదు అని ఆలోచించి మరి వాళ్ళు ఆగినందుకు, ఆ భగవంతుడు దారి చూపించి మన దగ్గరికి తీసుకొచ్చినందుకు, వారు నమ్మి మన దగ్గర నిలబడినందుకు మరి ఈరోజు చక్కగా ప్రెగ్నెన్సీ వచ్చింది. 8 years మ్యారీడ్ లైఫ్, హైదరాబాదులో ఉంటారు.
ఏజ్ భర్తది 38 years, భార్యది 32 years, ఎజూస్పర్మియా, వెరికోజిల్, అవుట్ సైడ్ టోల్డ్ సర్జరీస్, ఐవీఎఫ్, డోనార్, బట్ గాట్ ప్రెగ్నెన్సీ న్యాచురల్లీ విత్ జస్ట్ ఇంగ్లీష్ మెడిసిన్స్ ఇన్ 3 months. అంతే కదండి? రైట్. ఇంకా వీళ్ళకి ఏదన్నా మీరు సందేశం ఇవ్వదలుచుకుంటే ఇవ్వచ్చు సార్, ఎందుకనంటే యు ఆర్ బిగ్ బాస్ విన్నర్. అక్కడ ఒకరే విన్నర్ ఉంటారు, ఇక్కడ మనకి డైలీ విన్నర్లు ఉంటారు. ఇంకొక 6 months లో మీరు నా ప్లేస్కి వస్తారని 6 months పడుతుందో 6 weeks పడుతుందో నాకు తెలీదు. ఇవాళ కూడా అయ్యున్నా అయ్యవచ్చు. అనుభవాల్ని షేర్ చేసుకుని వాళ్ళలో కూడా ధైర్యం కలగడానికి మీరు ముందుకు వచ్చి వీడియో ఇచ్చినందుకు మీకు అభినందనలు అండి. గాడ్ బ్లెస్ యూ. శీఘ్రమేవ సుపుత్రిక ప్రాప్తిరస్తు. తీసుకొని వస్తాం మీ దగ్గర. ఈ బుక్ గర్భిణీ స్త్రీ ఆహారం ఆరోగ్యం. మీకన్నా ముందు అమ్మాయి ఎంపర్లాడుతుంది. నేను వచ్చేద్దాం అనుకున్నాను డాక్టర్ గారు, మా ఆయన రావద్దన్నాడండి, మీరు వద్దన్నారు కదా అని ఆగిపోయానండి అంటుంది పాపం.